మహబూబాబాద్లోని ప్రభుత్వాసుపత్రిలో మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. గూడూరుకు చెందిన వెంకన్న కడుపు నొప్పితో బాధపడుతూ ఈ నెల 8న ఆసుపత్రిలో చేరారు. అతనికి నిన్న రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కడుపులో చీము ఉన్నట్టు గుర్తించి ఆపరేషన్ చేశారు. అయితే ఉదయం ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు వెంకన్న. ఆ సమయంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వెంకన్న చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరణించాడని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. గూడూరు విలేజ్ డెత్ అయిన మా తమ్ముడు వెంకన్న. చాలా నిరుపేద కుటుంబం మాది. 4 రోజుల క్రితం ఇక్కడ అడ్మిట్ అయ్యిండు. మొన్న మొత్తం టెస్టులు మొత్తం నార్మల్ వచ్చేసినాయి. నార్మల్ వచ్చేసిన సందర్భంలో ఆయనకు ఆపరేషన్ చేసిళ్ళు. నిన్న 7 గంటలకు తీసుకొచ్చి అక్కడ పడేసిళ్ళు తప్ప దాన్ని మళ్ళీ ఆయనను చూసిన నాదు లేడు. ఆ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే మా తమ్ముడు చనిపోయాడు. ఇంతవరకు కూడా సూపరింటెండెంట్ కానీ చేసిన డాక్టర్లు కానీ స్పందన లేదు. అసలు ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది, ఎవరిని అడగాలనేది కూడా ఏం లేదు. ఈ కడుపు వాల్ దీనికి లోపల కొంత లిక్విడ్ ద్రవ పదార్థం కలెక్ట్ అయి ఉన్నట్టుగా స్కానింగ్ డాక్టర్ ఇచ్చారు. సో అది కొంచెం రక్తం గడ్డకు సంబంధించిందా లేక చీమ అనేది 2 పాసిబిలిటీస్. దాని గురించని డాక్టర్ గారు ఏంటంటే చెప్పి అంత కన్ఫర్మ్ చేసుకొని చిన్నగా ఇన్సిషన్ ఇచ్చి అందులో చూస్తే పస్సు ఉన్నది, చీము ఉన్నది. చీము ఎంత ఉండొచ్చు అంటే డాక్టర్ గారు వినల్ గారు 400 ml చీము వెళ్ళింది అందులో. తర్వాత దాంట్లో మామూలుగా ఇంకా ముందు ఏదైనా వస్తే బయటికి పోవడానికి ఒక ట్యూబ్ పెడతాం మేము. ఆయన క్లోజ్ చేయడం జరిగింది. ఇది ఈవినింగ్ 7 o'clock జరిగింది. తర్వాత ఇవాళ మార్నింగ్ 5:30 వరకు కూడా ఆయన స్టేబుల్గా ఉన్నాడు. ఎటువంటి కంప్లైంట్స్ లేవు. మాట్లాడాడు. ఇదంతా జరిగింది. ఆయన భార్య కూడా ఎంబడే ఉన్నది. ఆయనను వదిలిపెట్టకుండా ఉన్నది ఆయన భార్య. సో మార్నింగ్ 5:30కి సడన్గా ఆయన బెడ్లోనే మూత్రం పోసుకున్నాడు, కొలాప్స్ అయ్యాడు. సో ఆయనను వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసి ఆయనకు సిపిఆర్ ద్వారా ఆయనను రివైవ్ చేసే ప్రయత్నం జరిగింది. కాకపోతే మనం సక్సెస్ కాలేదు.